నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. మిషన్ 2024 విజేతలు ఎవరో కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్లోనే అందరూ మాట్లాడుకునే నియోజకవర్గం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ నియోజకవర్గంలో ఒకటి పాయకరావుపేట. రిజర్వ్డ్ నియోజకవర్గం అయిన బలమైన నేతలు పోటీ పడే స్థానం. టీడీపీ నుంచి ఈసారి వంగలపూడి అనిత పోటీ చేయడం ఖాయమైంది. తాజాగా వైసీపీ అభ్యర్థిని మార్చింది. శ్రీకాకుళం రాజం ఎమ్మెల్యే కంబాల జోగులను ఇక్కడ నియమించారు. ఈ నియామకం కాస్త ఆశ్చర్యకరమైన పోటీ మాత్రం గట్టిగా ఉండే అవకాశం కనిపిస్తోంది. మరి అభ్యర్థి మార్పు వైసీపీకి కలిసి వస్తుందా? ఏపీ రాజకీయాల్లో హాట్ సీట్ పాయకరావుపేట. ఎస్సీ నియోజకవర్గం అయినా ఇక్కడ రాజకీయం ఎప్పుడూ ఉత్కంఠభరితంగానే ఉంటుంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలపై గ్రూపులు కట్టడం ఈ నియోజకవర్గంలో చాలా కామన్. అధికార వైసీపీ అయినా ప్రతిపక్ష టీడీపీ అయినా ఎమ్మెల్యేలకు ముప్పు తిప్పలు పెట్టే ద్వితీయ శ్రేణి నాయకులకు కొదవే లేదు. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం కావటంతో ఇతర సామాజిక వర్గ నేతల జోక్యం ఎక్కువగా ఉంటుంది. ఈ పరిస్థితి ప్రతి ఎమ్మెల్యేకు ఉంటుంది. ఈ కారణంగా ఇక్కడ గెలిచిన నేతలకు రెండోసారి టికెట్ కేటాయించడానికి పార్టీలు వెనకడుగు వేస్తూ ఉంటాయి. చివరికి పాత అభ్యర్థులనే తెచ్చి నిలబెడుతూ ఉంటారు. ఈసారి కూడా అదే జరుగుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్ల బాబురావుకు వైసీపీ క్యాడర్ సపోర్ట్ లేదు. ఆయనను మార్చాల్సిందేనని పట్టుబట్టారు. జగన్ పార్టీ పెట్టినప్పటి నుండి ఆయన వెంటే ఉన్నారు బాబురావు. 2014లో ఆయనపై వ్యతిరేకత ఉందని స్థానం మార్చారు. కానీ ఓడిపోవడంతో మళ్లీ పాయకరావుపేటకే తెచ్చారు. ఆయన గత ఎన్నికల్లో గెలిచారు. ఇదే పరిస్థితి టీడీపీ నేత వంగలపూడి అనితది కూడా. ఆమెను స్థానిక నేతలు వ్యతిరేకించడంతో గత ఎన్నికల్లో కొవ్వూరు నుంచి పోటీ చేయించారు. కానీ మిస్ఫైర్ కావడంతో మళ్లీ పాయకరావుపేటకే ఇన్ఛార్జిగా నియమించారు. ఇప్పుడు ఆమె టీడీపీ అభ్యర్థి అవుతున్నారు. కానీ గొల్ల బాబురావు మాత్రం స్థానిక క్యాడర్ రాజకీయంతో వెనకబడిపోయారు. మళ్లీ టికెట్ దక్కించుకోలేకపోయారు. ఆయన స్థానంలోకి శ్రీకాకుళం జిల్లాకు చెందిన కంబాల జోగులు వస్తున్నారు. పాయకరావుపేట మొదటి నుంచి టీడీపీకి కంచుకోట. 1983 నుంచి 7 సార్లు టీడీపీయే ఇక్కడ గెలిచింది. అలాంటిది సైకిల్ జోరుకు బ్రేక్ వేసి తొలిసారి 2009లో కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచారు సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్ల బాబురావు. ఆ తర్వాత జగన్ కు మద్దతుగా 2012లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో పోటీ చేశారు. 2014లో అమలాపురం ఎంపీగా పోటీ చేసిన గొల్ల బాబురావు ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. 2019లో పాయకరావుపేట టికెట్ తెచ్చుకొని వైసీపీ హవాలో టీడీపీ అభ్యర్థి బంగారయ్యపై ఘన విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో జగన్ ప్రభావం, టీడీపీలో అనైక్యత బాబురావుకి విజయాన్ని తెచ్చిపెట్టింది. అయితే ఇప్పుడు సీన్ కాస్త మారిందని చెబుతున్నారు. అందుకే వైసీపీ అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది. ఎవరూ ఊహించని పేరుని తెరపైకి తెచ్చింది. గొల్ల బాబురావును మార్చటం ఖాయమని తేలటంతో అక్కడ టికెట్ కోసం మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావు, ఏపీఎస్సీ కార్పొరేషన్ చైర్పర్సన్ పెదపాటి అమ్మాజీ ప్రయత్నించారు. కానీ వీరెవరూ అనితను ఎదుర్కోలేరనే నిర్ణయానికి వచ్చిన హైకమాండ్ కంబాల జోగులకు ఛాన్స్ ఇచ్చింది. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గొల్లా బాబురావు గెలిచిన ఆయన ప్రత్యర్థి మాత్రం అనిత కాదు. 2014లో తొలిసారిగా గెలిచిన అనిత వాక్చాతుర్యంతో తెలుగుదేశం పార్టీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఎమ్మెల్యేగా ఎన్నిక కావడానికి ముందు టీచర్గా పనిచేశారు అనిత. ఉన్నత విద్యావంతురాలు, ఉద్యోగస్తురాలు కావడంతో టీడీపీ అధిష్టానం పిలిచి టికెట్ ఇవ్వడంతో తొలిసారి ఎమ్మెల్యేగా అడుగుపెట్టారు అనిత. 2019 ఎన్నికల తర్వాత టీడీపీ ఓడిపోవడం, ఆ తర్వాత తెలుగు మహిళా అధ్యక్షురాలుగా ఆమెను బాధ్యతలు అప్పగించడంతో టీడీపీలో కీలక నాయకురాలుగా ఎదిగారు అనిత. అప్పుడు ఆమె ఏ నేత మద్దతు అవసరం లేకుండా నియోజకవర్గంలో స్వతంత్రంగా పనిచేసుకోగలుగుతున్నారు. అధికార వైసీపీలో వర్గ విభేదాలు ఈసారి అనితకు అనుకూలించే ఛాన్స్ ఉందని అంటున్నారు పరిశీలకులు. గత ఎన్నికల్లో అధిష్టానం కొవ్వూరుకు మార్చిన పార్టీ ఆదేశాన్ని శిరస వహించి అక్కడికి వెళ్లి పోటీ చేశారు అనిత. ఈసారి కొద్ది మంది నాయకులు ఆమెను వ్యతిరేకించిన పార్టీ అగ్రనాయకత్వంలో అనిత పరపతి ముందు వారి వ్యతిరేకత ఏమాత్రం పనిచేయదని అంటున్నారు. ప్రజల్లో అనిత పట్ల వ్యతిరేకత లేకపోవడం, టీడీపీకి పాయకరావుపేటలో గట్టి ఓట్ బ్యాంక్ ఉండటంతో అనితకే సానుకూలంగా పరిస్థితి కనిపిస్తోంది. మహిళా నేతగా అనిత ఎన్ని ఇబ్బందులు పడాలో అన్ని పడ్డారు. అన్నింటినీ ఎదుర్కొని పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు ఆమెకు పోటీగా దిగుమతి నేతను వైసీపీ సిద్ధం చేసింది. మరి పాయకరావుపేట ప్రజలు ఎవరికి ఓటేస్తారో తేలాల్సి ఉంది. అప్పటికే అయితే అనితకు అడ్వాంటేజ్ కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ గెలిస్తే ఆమెకు మంత్రి పదవి ఖాయమన్న ప్రచారం జరుగుతుండటం మరింత ప్లస్ పాయింట్. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం, అలాగే ఏపీ పొలిటికల్ మినిట్ టు మినిట్ అప్డేట్స్ కోసం మా కేటీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. అంతవరకు సెలవు, నమస్తే. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.